లేక్ నైవాషా నుంచి 4 గంటల జర్నీ తర్వాత మాసై మరా చేరుకున్నాం. ఉన్న ప్లేస్ వెనుక చిన్న వాటర్ బాడీ ఉంది. అక్కడికి జంతువులు వస్తాయని చెప్పారు. లక్కీగా ఒక వాటర్ బక్ అక్కడికి వచ్చింది. మేము ఉంటున్న రూమ్ వెనకాలే ఆ బక్ను చూసి అదో రకమైన థ్రిల్ అనిపించింది. సరే, ఆ రోజుకి టైం తక్కువ ఉండటం వల్ల త్వరగా లంచ్ పూర్తి చేసి బయలుదేరాం. నిన్న లేక్ నక్రూలో మా వాళ్ళు జంతువులు చూశారు. దూరం నుంచి చూసినా కూడా చాలా ఆనందపడ్డారు. కానీ ఈరోజు మా వాళ్ళకి రియల్ వైల్డ్ లైఫ్ సఫారీ చూపించాలని నాకు మనసులో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా డ్రైవర్ పాల్తో ల్యాండ్ క్రూజర్ వెహికల్లో బయలుదేరాం. మా వాళ్ళు కూడా చాలా కుతూహలంగా ఉన్నారు, ఏం చూడబోతున్నామో అని. నేను ఇదివరకు వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వైల్డ్ లైఫ్ ఎంత అందంగా అద్భుతంగా ఉంటుందో అని. మా జర్నీ మొదలైన వెంటనే మాకు సెక్రటరీ బర్డ్ కనిపించింది. ఈ సెక్రటరీ బర్డ్ ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా అక్కడ దొరికేటువంటి చిన్న జీవుల్ని, ఎలుకలు ఉంటారో లేకపోతే ఇలాంటి ఏదైనా కొన్ని ఆ సైజు ఉండేటువంటి యానిమల్స్ని హంట్ చేసి బతుకుతుంటాయి. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది స్నేక్స్ని చాలా అద్భుతంగా, చాలా ఇంటెలిజెంట్గా హంట్ చేస్తుంది. పాము ఎంత వేగంగా కదిలినా అంతకన్నా వేగంగా దాన్ని అటాక్ చేసి చంపేస్తుంటుంది. అలా చూస్తూ ముందు కదలగానే ఇంకొన్ని పక్షులు కనిపించాయి. ఆఫ్రికా చాలా అరుదైన పక్షి జాతులకి హ్యాబిటేట్. దారిలో మాకు 2 జాకల్స్ కనిపించాయి. మోస్ట్ ఇంటెలిజెంట్ సౌండ్స్ అవి. గుంటనక్కలు అంటే అందరూ మోసానికి ప్రతీకగా వాడుతుంటారు. కానీ అవి చాలా వేగంగా ఆలోచించి నడుచుకునేటువంటి తెలివైన వన్యప్రాణులు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ స్కావెంజర్స్. అంటే వీటిని కూడా ఫారెస్ట్ స్కావెంజర్స్ అంటారు. ఇవి దాహం తీర్చుకోవడానికి అక్కడున్న ఒక వాటర్ బాడీ దగ్గరికి వచ్చాయి. వాటిని అలా చూస్తూ ముందుకు సాగించాం మా వైల్డ్ లైఫ్ సఫారీ. ఈ పక్షులు ఉన్నాయి కదా, వీటిని గ్రే క్రౌన్డ్ క్రేన్స్ అంటారు. ఇక్కడ దొరికే ఈ గింజలు అవి తిని బతుకుతుంటాయి. సింబల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఎలిగెన్స్ అని కూడా వీటిని అంటారు. ఈ గ్యాజల్స్, ఇంపాలాస్, టోపీస్, వార్టాక్స్, ఈ బర్డ్స్ అన్నీ కలిసి ఒకే దగ్గర తింటుంటే మనం ఎన్నో విభేదాలతో కొట్టుకొని వస్తుంటాం. కానీ ఇవి ఒక ఎకోసిస్టంలో అన్నీ ఒకే రకంగా లేకపోయినా ఒకే కుటుంబం లాగా ఒకే వైఖరితో ఉండటం చూసి కనువిందుగా అనిపించింది. వీటిని వార్తాగ్స్ అంటారు. అంటే ఇవి మాసై మరాలు కనిపించే ఒక కైండ్ ఆఫ్ అడవి పందులు. లయన్ కింగ్ చూసిన వాళ్ళకి ఇవి చాలా సుపరిచితం. అలా తోక పైకెత్తుకొని పరిగెడుతుంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. ఇవి భూమిలో మొలిచే దుంపల్ని తవ్వేస్తుంటుంటాయి, అలాగే గడ్డి కూడా తింటుంటాయి. వీటికి చాలా కోపం ఎక్కువ. ఎంత అంటే వీటి పిల్లల జోలికి వస్తే సింహాన్ని సైతం చంపేంత తెగింపు ఉంటుందంట వీటికి. ఈ వార్తాగ్స్, గాజల్స్, గ్రేహౌండ్ క్రేన్స్ వీటన్నిటిని ఇలా చూడటం మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. దూరంగా 2 ఆస్ట్రిచ్లు కనపడ్డాయి. అంటే మన భాషలో నిప్పుకోళ్ళు అంటాం. ఆఫ్రికాలో చాలా రకాల నిప్పుకోళ్ళు ఉంటాయి, అందులో ఈ జాతి ఒకటి. వీటిని మాసై ఆస్ట్రిచ్ అంటారు. కాస్త దూరంలో హైనాస్ ఉంటాయని దారిలో అక్కడ డ్రైవర్ చెప్పారు మా గైడ్ పావుల్కి. హైనాస్ కంటే ముందు ఇలాండ్, అవి ఒక పక్క ఎద్దులాగా చింకలాగా విచిత్రం కనిపిస్తుంది. హైనాస్ కంటే ముందు ఇలాండ్ని చాలా దూరం నుంచి చూసాం. అలా వెళ్ళగా అక్కడ మాకు 2 హైనాస్ కనిపించాయి. వీటిని తెలుగులో దుమ్ములు గుండి అంటారు.
ఈ హైనాస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో దూరం నుంచి ఉన్న వాటి గుంపుని ఒక ఏలతో ఇవి దగ్గరగా సమీకరించగలవు. వీటిని మేజర్ స్కావెంజర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. ఇవి ఎముకలను కూడా మింగేసి అరిగించుకోగల శక్తి వీటికి ఉంటుందంట. ఇలాగ మేము వెళ్తుంటే మా ఎదురుగుండా వేరే వెహికల్స్లో ఉన్న డ్రైవర్స్ చెప్పారు, అక్కడ 2 చీటాస్ ఉన్నాయి, అవి ఏదో హంట్ చేయబోతున్నాయి, రెడీగా ఉన్నాయి హంటింగ్కి, వెళ్ళి చూడండి అని చెప్పారు. ఇక్కడ ఒక డ్రైవర్ టు డ్రైవరు అలాగే ఇక్కడ ఏంటంటే డ్రైవర్ టు డ్రైవరు అలాగే ఈ వాకీ టాకీలు చెప్పుకుంటూ ఉంటారు, ఎక్కడ ఏమున్నాయని ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. సో మాకు అలా చెప్పారు అనమాట, దూరంగా 2 చీటాస్ ఉన్నాయి, అవి హంటింగ్ చేయబోతున్నాయి చూడండి అని. సరే చూద్దాం అంటే దీన్ని కిల్స్ అంటారు, ఈ ఫారెస్ట్ కిల్స్ అంటారు. ఇది ఒక రకమైనటువంటి స్పెషల్ అట్రాక్షన్. అంటే మనం వెళ్ళినప్పుడు అవి హంట్ చేస్తూ దొరకటం అనేది ఒక రేర్ సైట్ అనమాట. రియల్ లైఫ్ హంటింగ్ ఎలా ఉంటుందో చాలా తక్కువ సార్లు చూస్తాం. అక్కడ ఒక 2 చీతాలు చాలా పొంచి, అంటే ఆ గడ్డి పొదల దగ్గర పొంచి ఉన్నాయి. రియల్ లైఫ్ హంటింగ్ విజువల్ దొరకటం చాలా కష్టం. సో గబాబా అక్కడ చిరుతలు ఉన్నాయని చెప్పి చాలా క్యూరియాసిటీతో బయలుదేరాం. మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలా వెహికల్స్ రెడీగా ఉన్నాయి. ఆ గడ్డి దుబ్బుల్లో పొదల్లో 2 చీతాలు పొంచున్నాయి. చెప్పాను కదా, అది టోపీ అంటే ఒక కైండ్ ఆఫ్ జింక్ అని. సో అది కనిపించింది. అంటే ఈ చిరుతల యొక్క విజువల్లో దాన్ని చూస్తున్నాయని మాకు అర్థమైంది. అలాగే దురదృష్టం ఏంటంటే పాపం ఈ జింకలకి చాలా దగ్గరికి వచ్చేదాకా ఇట్లాంటి ప్రెడేటర్స్, అంటే ఇలా హంట్ చేయబోయేటువంటి జంతువులు చాలా దగ్గరికి వస్తే తప్ప ఇలా హంట్ చేయబోయే ప్రెడేటర్స్ అంటే చిరుతపులి, సింహాలు కనపడవు. సో మేము నెమ్మదిగా చూస్తున్నాం, ఈ 2 చిరుతలు ఆ టోపీని హంట్ చేస్తాయని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అలా చాలాసేపు వెయిట్ చేసాం. ఇలాగ చూస్తుండగానే ఇంతలో అక్కడ కొన్ని నక్కలు వచ్చాయి. ఏం జరుగుతుందని మాకు ఉత్కంఠ పెరిగింది. నెమ్మదిగా చాలాసేపు పడుకుని లేచాక వేటాడతాయి అనుకున్నాం. దాదాపు 2 గంటలు ఎదురు చూసాం. అవి ఇచ్చిన బిల్డప్కి, ఆ తర్వాత జరిగిన సంఘటనకి మేము చాలా షాక్ అయిపోయాం. ఆ టోపీ చిరుతల పక్క నుంచి చాలా దర్జాగా మీరు నన్ను ఏం చేయలేరా అన్నట్టు వెళ్ళిపోయింది. మంచి యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేసిన మాకు కామెడీ సీన్తో ముగింపు పలికాయి ఈ చిరుతలు. సరేలే ఎన్నో అనుకుంటూ అన్నీ జరుగుతాయండి అనుకుంటూ తిరుగు ప్రయాణమై మేము స్టే చేసినటువంటి సింబా లాడ్జ్కి వచ్చాం. అక్కడ మేము డిన్నర్ చేస్తుండగా మాసాయి ట్రైబ్ వాళ్ళు వచ్చినటువంటి అతిథులకి వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ చూపిస్తూ మేము తింటున్న ప్లేస్లోనే మా మధ్య నుంచి అటు ఇటు తిరుగుతా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వెళ్ళారు. అది మాకు చాలా మంచి అనుభూతి ఇచ్చింది.